మూవీ ఎట్లా ఉందన్న? బాగుంది సార్ మూవీ ఎట్లా చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది. సూర్య గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది, చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా చూసే సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అందరూ ఇంటిల్లు పాది అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది. సూర్య గారు యాక్టింగ్ సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ రోల్, రాధిక గారి రోల్, అందరి రోల్ చాలా బాగుంది. చాలా బాగుంది. వెంకీ అట్లూరి గారి టేకింగ్ చాలా బాగుంది. ఆయన చాలా డీసెంట్గా తీస్తారు. లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఇది మరొక హిట్ అని చెప్పొచ్చు. సిమిలారిటీస్ అంటే అందులో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా ఇందులో యాక్ట్ చేశారు. స్టోరీ పరంగా అయితే కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. చాలా లాజికల్గా ఎక్కడ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా చాలా బాగా టేక్ కేర్ చేస్తారు స్టోరీ అయితే. వెంకీ అట్లూరి గారి రైటింగ్ కానీ టేకింగ్ కానీ చాలా బాగుంది. సూర్య గారికి ఇది గజని తర్వాత మంచి విజయం అని చెప్పొచ్చు. చాలా స్టైలిష్గా స్మార్ట్గా ఉన్నారు ఈ మూవీలో. హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్స్. ప్రేమల మూవీలో ఎంత ఫన్ క్రియేట్ చేశారో ఈ మూవీలో కూడా అంతే ఫన్ అండ్ ఎమోషనల్, చాలా బాగా క్యారీ అయింది మూవీ. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఆల్రెడీ వైరల్ అయినాయి కదా, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ పరంగా చాలా బాగా చేశారు. ఎమోషనల్గా కానీ మ్యూజికల్గా కానీ అందరికీ నచ్చుతుంది. ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది లేదు. రాధిక గారు ఆబ్వియస్లీ షీఈ్ లైక్ గోల్డెన్ యాక్టర్, గోల్డెన్ ఎరా. చిరంజీవి వాళ్ళతో యాక్ట్ చేసిన ఆవిడ యాక్టింగ్ మనం ఇప్పుడు పేరు పెడతాకి సరిపోం. చాలా బాగా చేశారు మదర్ క్యారెక్టర్లో. చాలా ఫన్ అండ్ జోవియల్గా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ కూడా. విశ్వనాథన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సూర్య గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయినంతసేపు కూడా అరే అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అనేలా అయితే అనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా బోర్ అయితే ఎక్కడ అనిపించలేదు మనకి. అంటే అతను దాంట్లో ఒక మంచి కొడుకు, ఒక మంచి తండ్రి, ఒక మంచి హస్బెండ్, మంచి ఫ్రెండ్, మంచి ఓనర్ అంతా చూసుకుంటాం అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. డైరెక్టర్ అన్న నీకు ఒకటే చెప్తా, అంటే మీరు ముందు స్టార్ చేశారు, మళ్ళీ మన లక్కీ భాస్కర్ చేశారు, అన్నీ చేశారు. మా తెలుగు హీరోలతో కూడా సినిమాలు తీయండి అన్న, నిజంగా చెప్తున్నా కదా. అంటే సూర్య గారి సినిమాలు చూడమని కాదు, సూర్య గారు కూడా సినిమాలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకటే చెప్తా, ఈ సినిమాని రెండో చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్నో బ్రేకప్ ఆఖరి ముసలి కూడా వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ రాధిక గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న.